షర్మిల పాదయాత్ర రంగారెడ్డి జిల్లా రావడం తమ అదృష్టమని రంగారెడ్డి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ కన్వీనర్ జనార్దన్ రెడ్డి చెప్పారు. వైఎస్సార్ కుటుంబానికి అన్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు కాబట్టే తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారని కొండా రాఘవరెడ్డి చెప్పారు. ఈ ప్రభంజనంలో కాంగ్రెస్ టీడీపీలు కొట్టుకుపోతాయని వారంటున్నారు. ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి చెప్పారు. ఈ జన నినాదాలు ప్రజల మనసులకు అద్దం పడుతున్నాయని అన్నారు. హోంమంత్రి సవితా ఇంద్రారెడ్డిపై విమర్శలు చేశారు రాఘవరెడ్డి. మంత్రి గారు రాజశేఖర రెడ్డి గారికి చెల్లెమ్మ అనేటువంటి వ్యక్తి ఇవాళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మంత్రి పదవికి లాలూచిపడి ఇవాళ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని దూరంగా పెట్టిందంటే ప్రజలు గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాలలో 10 నియోజకవర్గాలు గెలిపిస్తారని మనం చేస్తా ఉన్నారు. డాన్సులతో డప్పులతో రాజన్న కూతురు షర్మిలకు స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. షర్మిల వచ్చిన ప్రతి దారి జనగోదారి అవుతోంది. ఈ జిల్లాలో అనేక సమస్యలున్నాయి. మహానేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సంక్షేమ పథకాలు పక్కన పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం, ఇవే లక్ష్యంగా పెడుతున్నారు. కానీ జన కష్టాలు పట్టించుకుంటలేరు. అందుగురించి జన కష్టాలను తెలుసుకోవడానికి ఈ రోజు షర్మిలమ్మ పాదయాత్ర చేస్తుంటే ఈ రోజు అనేక మంది వచ్చి వాళ్ళ కష్టాలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కష్టాలను తెలియజేసుకోవడానికి ఈ రోజు షర్మిలమ్మ దగ్గరికి రావడం. రంగారెడ్డి జిల్లా వైఎస్సార్ అభిమానులు షర్మిల అడుగులో అడుగేస్తూ రాజన్న రాజ్యం దిశగా కదులుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. జనరల్ బ్యూరో, రంగారెడ్డి జిల్లా, సాక్షి న్యూస్. ప్రజాస్వామ్యంలో ప్రజల వెన్నంటి ఉన్న వాళ్లే నాయకులు. తెర వెనుక చీకట్లో ఒప్పందాలు చేసుకుని కుమ్మక్కులకు పాల్పడే వాళ్లు నాయకులే కాదు. నల్ల కాల్వలో జగన్ ఇచ్చిన మాట ప్రజల మాట, షర్మిల నడిచే బాట ప్రజల బాట. ఇది రంగారెడ్డి ముంగిట్లో మరో ప్రజా